తనకు అన్యాయం జరిగితే నిజాయితీగా పోరాడాడు. అదమ్మా వాడి క్యారెక్టర్. ఎవరో పాప ప్రాణం పోతే సొంత చెల్లెల్ని పోగొట్టుకున్నట్టుగా బాధపడుతున్నాడు. అదమ్మా వాడి సెంటిమెంటు. అసలు ఈ ప్రపంచంలోనే రేర్ పీస్ అమ్మా మీ బావ. వాడు పోరాటం చేస్తున్నది చరిత్రలో నిలబడటానికి కాదు, చరిత్ర సృష్టించడానికి. అన్నా, లాగు జారిపోతే టవల్ కట్టావు, పడిపోయే బిల్లని ఒంటి చేత్తో పట్టావు, ఓడిపోయే నన్ను గెలిపించావన్నా. ఆడనా, ఆడు. వాడిలా ప్రతి ఒక్కరూ ఉంటే కోర్టులు, కేసులు, చట్టాలు, తీర్పులు ఏమీ ఉండవమ్మా. వాడు ఓడిపోవటం ఏంటమ్మా? ఓడిపోడు. వాడు ఓడిపోతే దేవుడే ఓడిపోయినట్టు. నా వంశీయులు భార్యను తప్ప పరాయి స్త్రీని తాకకూడదు. రండి ఈ అబ్బా. మత్తులో ఆ రోజు ఏం చేశామో మాకే గుర్తులేదు. ఫ్రీగా సుఖ పెడితే సుఖపడకుండా ఈ లంగా పనులేంట్రా లపోడ్. పిచ్చలు విడిగా ఎంజాయ్ చేసి మమ్మల్ని పిచ్చి కుక్కల్లా రోడ్డు మీద పడేసావు కదరా. అన్ని దిక్కుల్లో ఎంజాయ్ చేస్తున్న మాకు ఏ దిక్కు లేకుండా చేసావు కదరా. మేం కలలు కని కట్టుకునే అమ్మాయిని కొలాబ్ చేసావు కదరా. కొలబద్దలా కొడక కంట్రీ దాటి వెళ్దాం అంటే
వెళ్ళనీయకుండా చేసావు కదరా కంట్రీ బ్రూట్. జనాల దగ్గర డబ్బులు దోచారు, అమాయకుల ప్రాణాలు తీశారు, ఆడజాతి మొత్తం సిగ్గుపడే స్థితికి దిగజార్చారే. తప్పుల మీద తప్పులు చేస్తూ మీ దుర్మార్గాల్ని దాచిపెట్టుకోవడం కోసం నిజాల్ని సమాజ్ చేశారు కదే. మా తాత మాటను గౌరవిస్తూ ఇప్పటి వరకు ఆడవాళ్ళను తాకలేదు, కానీ మనిషి కంటే శీలం గొప్పది, శీలం కంటే నిజం గొప్పది, నిజం కంటే ఏది శాశ్వతం కాదని నాకిప్పుడు అర్థమైంది. నిజానికి చెడును నాశనం చేసే శక్తే ఉంటే మీ ద్వారా మలినమైన ఈ శరీరం మిమ్మల్ని శిక్షించడానికి ఇప్పుడే ఇక్కడే అగ్ని పునీతం కావాలా?